హాయ్ ఫ్రెండ్స్! సండే వచ్చిందంటే చాలు నేను చేసే వంటకాల్లో ముఖ్యంగా మా ఫ్యామిలీకి పసందైన వంటకం చికెన్ బిర్యానీ మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ తయారీ విధానం మరియు కావాల్సిన పదార్థాలు చూద్దామా? చిన్న మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్ని తక్కువ మంట మీద క్రిస్పీగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్ని పేపర్ మీద తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇక్కడ చూపించినంత పరిమాణంలో తీసుకోండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా బండారు పువ్వు, 4 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటన్నింటినీ పెనం మీద వేసి తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. 250 గ్రామ్ టమాటోస్ అండ్ హాఫ్ కేజీ ఆనియన్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి వీటన్నింటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని చల్లారనిచ్చి మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. 2 కేజీస్ చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని అందులో పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పట్టి ఉంచుకున్న గరం మసాలా, ఆనియన్, టమాటో పేస్ట్ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఎక్కువ మంట మీద ఈ చికెన్ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. మరో పొయ్యి మీద పెద్ద బౌల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బండారు పువ్వు, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఇలాచి వీటన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. 2 కేజీస్ రైస్ కోసం గంజి మార్చడానికి ఒక 5 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులోని ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అందులోని బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ మిశ్రమాన్ని 30 సెకండ్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇందులోని వాటర్ సగం అయ్యాక మంట తగ్గించుకొని తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. తక్కువ మంట మీద ఉడికించడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా రైస్ని ప్రెస్ చేసుకోవాలి. రైస్ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేట్టు చూసుకోవాలి. దీనిని గంజి వార్చుకోవాలి. దీన్ని మరోసారి సన్నని మంట మీద అన్నం పూర్తిగా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. కర్రీ మిశ్రమం దగ్గరయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా వేసి కలిపి పెట్టుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. ప్రెస్ చేస్తూ రైస్ని ఈ విధంగా మెత్తగా ఉంటే ఉడికినట్టే. గంజి వార్చడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. ఉడికిన రైస్ని చిన్న ప్లేట్ సహాయంతో కర్రీ మిశ్రమం పైన పరుచుకోవాలి. అన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసి పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఏదైనా బరువు వస్తువు పెట్టి 1 నిమిషం ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి క్రిస్పీ ఆనియన్ చల్లుకోవాలి మరియు బాయిల్డ్ ఎగ్ గార్నిష్ చేసుకోవాలి. దీన్ని మరో 2 నిమిషాలు మూత పెట్టి గట్టి వస్తువు పెట్టి అలాగే ఉంచాలి. 2 నిమిషాలు అయ్యాక దించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, బిర్యానీ తయారీ విధానం చాలా ఈజీ. మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే బయట బిర్యానీ జోలికి వెళ్ళరు. ఫ్రెండ్స్, బిర్యానీ త్వరగా అవ్వాలంటే 2 పొయ్యిల మీద రైస్ మరియు కర్రీ మిశ్రమం వండడం వల్ల చిటికెలో అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.